మీడియా సమావేశంలో మాతో పాటు పాల్గొంటున్నటువంటి గౌరవ పట్టణ అధ్యక్షులు, అదేవిధంగా గౌరవ జిల్లా ఉపాధ్యక్షులు మరియు పాల్గొంటున్నటువంటి గౌరవ భారతీయ జనతా పార్టీ కుటుంబ సభ్యులందరికీ ఈ సమావేశానికి విచ్చేసినటువంటి మా మీడియా సోదరులకి ప్రత్యేక కృతజ్ఞతలతో, జగిత్యాల నియోజకవర్గ ప్రజలందరికీ కూడా హృదయపూర్వక నమస్సుమాంజలులతో విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తు కోసం భారతీయ జనతా పార్టీ గత కొద్ది రోజులుగా పోరాటం చేస్తూనే ఉంది. ప్రజలందరికీ కూడా ఇది తెలుసు. గౌరవనీయులు నిజామాబాద్ పార్లమెంట్ సభ్యులు అరవింద్ అన్న గారు పిల్లల భవిష్యత్తు కోసం కష్టపడి జగిత్యాల జిల్లాకు తీసుకొచ్చినటువంటి నవోదయ పాఠశాల ఏదైతే ఉందో అది సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది. 2వ సంవత్సరం స్టార్ట్ అవుతుంది. కానీ కేంద్రీయ విద్యాలయం నాణ్యమైనటువంటి సిబిఎస్ఈ సిలబస్ని ఉచితంగా పిల్లలకు అందజేసేటటువంటి ఒక విద్యా సంస్థ జగిత్యాల నియోజకవర్గంలో పెట్టాలి. అది కూడా చెలిగల్ వాలంటరీ ప్లాన్లో పెట్టాలి. అక్కడైతేనే ప్రజలకు అన్ని రకాలుగా సౌకర్యవంతంగా ఉంటుంది. ఎందుకంటే చిన్న పిల్లల దగ్గర నుంచి వెళ్తారు. చిన్న పిల్లలు ఒకసారి అందులో జాయిన్ అయ్యారు స్కూల్ స్టార్టింగ్ అప్పుడు, అంటే +2 అంటే ఇంటర్ సెకండ్ ఇయర్ తర్వాతనే బయటకు వచ్చే పరిస్థితి. అప్పటి వరకు కూడా తల్లిదండ్రులకు ఎలాంటి బాధ ఉండదు. ఫీజులు కట్టాలి, అయ్యో ఇన్ని లక్షలు అవుతున్నాయి అనే బాధ ఉండకుండా నాణ్యమైన సిబిఎస్ఈ సిలబస్, మంచి కమ్యూనికేషన్ స్కిల్స్తో నాణ్యమైన విద్య అందుతుంది వాళ్ళకి. మరి అంత కేవీ స్కూల్ని, కేంద్రీయ విద్యాలయాన్ని పోయిన సంవత్సరమే శాంక్షన్ తీసుకొచ్చినప్పటికీ కూడా ఇక్కడ ఉన్నటువంటి నాయకులు కనీసం ల్యాండ్ కేటాయించని విషయంలో జాప్యం జరుగుతూ ఉంది. మీకు అందరికీ తెలుసు. నిన్నటికి నిన్న జిల్లా మెజిస్ట్రేట్ గారు, కలెక్టర్ గారి ఆధ్వర్యంలో, అదేవిధంగా గౌరవనీయులు డైరెక్టర్ జనరల్ వాలంటరీ బోర్డు మెంబర్ గారు కూడా రావడం జరిగింది. శ్రీమతి అనిత గారు అనుకుంటాను. వారిని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను, దయచేసి మీరైనా ఆలోచించండి. ఇక్కడ ఉన్నటువంటి నాయకులు కళ్ళ డాక్టర్లకు కళ్ళు కనిపిస్తలేవు, జీవోలు కనిపిస్తలేవు, మెమరాండంలు కనిపిస్తలేవు. మినిమం 5 acres ల్యాండ్ అయితేనే కేంద్రీయ విద్యాలయ బోర్డు ఏదైతే ఉందో అది ఒప్పుకుంటుంది. వీళ్ళు తెచ్చినటువంటి 2 ఎకరాలు ఒప్పుకోదు, రిజెక్ట్ అవుతుంది, అది తెలుసు. అది మాత్రమే కాదు, వాళ్ళు తీసుకొచ్చిన ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చింది అని చెప్పిన ఇంటిగ్రేటెడ్ స్కూల్ కూడా మినిమం 20 ఎకరాలు. మరి తెలుసుకొని తెస్తారా, తెలియక తెస్తారా? తెలిసి తెలియని నిద్రపోయి ఏమంటారు కదా, నిద్రపోతున్న వాళ్ళని లేపొచ్చు, నిద్ర నటించే వాళ్ళని లేపడం చాలా కష్టం. లేపలేము, ఎందుకంటే నటనే కదా వాళ్ళు చేసేది. ఎట్లా లేపుతాము? అంటే వీళ్ళు కావాల్సుకొని మొక్కుబడి పనులు చేస్తే, ఏదో సవతి తల్లి ప్రేమ చూపిస్తే, లోకల్గా ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు పిల్లల మీద చూపించేది, తల్లిదండ్రుల మీద చూపించేది, ప్రజల మీద చూపించేది సవతి తల్లి ప్రేమ మాత్రమే. ఎందుకంటే తెలిసి కావాలని రిజెక్ట్ అవుతుందని తెలిసి కూడా తీసుకొచ్చిండ్రు అంటే దాన్ని ఏమని అర్థం చేసుకోవాలి ప్రజలు? గౌరవ జిల్లా మెజిస్ట్రేట్ గారిని కోరుతా ఉన్నాను, మీకు మెమోలన్నీ తెలుసు, మీకు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ తెలుసు. దయచేసి మీరు ఇప్పటికైనా మీరు ఇన్వాల్వ్ అయ్యి కేంద్రీయ విద్యాలయానికి చెలిగల్ ల్యాండ్లో 5 ఎకరాల స్థలం కేటాయించగలరని కోరుతా ఉన్నాను. గౌరవనీయులైనటువంటి డైరెక్టర్ జనరల్ అనిత గారిని, మేడం గారు మిమ్మల్ని కూడా కోరుతా ఉన్నాను. మీరు కూడా ఒక పేరెంట్ అయి ఉంటారు. పిల్లల బాధ అన్ని కూడా మీరు బాధ్యతలన్నీ మీరు బాగా అర్థం చేసుకుంటారు. కనీసం మీరైనా స్పందించి కేవీకి మినిమం 5 ఎకరాల ల్యాండ్ని చెలిగల్లో కేటాయించాలని మనస్ఫూర్తిగా ప్రజలందరి పక్షాన, తల్లిదండ్రుల అందరి పక్షాన కూడా కోరుతా ఉన్నాను. ఈ లోకల్గా ఉన్నటువంటి నాయకులు నీచమైన రాజకీయాలు చేస్తూ ఎక్కడికక్కడ కూడా మేము ఒకటి మాట్లాడితే వాళ్ళు ఒకటి మాట్లాడడం, సంబంధం లేని టాపిక్లు తీసుకురావడం, ఇవన్నీ చేస్తూ ఉన్నారు. దయచేసి రాజకీయాలకు అతీతంగా పిల్లల భవిష్యత్తు కోసం ఆలోచించి ఇప్పటికైనా ఇంకొక 10 రోజులు టైం ఉంది. ఇప్పటికైనా స్పందించి ఇమీడియట్గా ల్యాండ్ కేటాయిస్తే టెంపరీ బిల్డింగ్లో అయినా అడ్మిషన్స్ అయ్యి క్లాసులు స్టార్ట్ అయ్యే పరిస్థితి ఉంటుంది. 1 సంవత్సరం సేవ్ అవుతుంది పిల్లలకి. దయచేసి ఆలోచించాలని కోరుతా ఉన్నాను. అదేవిధంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ ఉన్నారు అభివృద్ధి అని. అభివృద్ధి గురించి మేము కూడా మాట్లాడతాం. గౌరవ ఇందూరు పార్లమెంట్ సభ్యులు వేల కోట్లతో నేషనల్ హైవేలు ఏదైతే 61, 63 తెచ్చిండ్రు. అభివృద్ధి మీకు కనిపిస్తలేదు. మంచిగా ఎంచక్క నేషనల్ హైవేలు అవుతున్నాయి, ఇబ్బంది లేకుండా ప్రజలందరికీ. డిస్టిక్ హెడ్ క్వార్టర్ రాకపోకలు ఎక్కువ ఉంటాయి. మంచి బైపాస్లు అవుతా ఉన్నాయి. ప్రపోజల్స్ వచ్చినాయి, డిపిఆర్లు కూడా రెడీ అవుతున్నాయి. ఇంకెక్కడ చేసానని మాట్లాడుతూ ఉన్నారు. మీకంత చిత్తశుద్ధి ఉంటే మీరు ప్రతిసారి హామీ ఇస్తూ వస్తున్నారు కదా యావర్ రోడ్ అని. ఏమైంది? మీరు యావర్ రోడ్ ఎందుకు చేస్తలేరు? చేయొచ్చు కదా. నేను మున్సిపల్ చైర్మన్ ఉన్నప్పుడు కౌన్సిల్ తీర్మానం అయిపోయింది.
ఎక్స్టెన్షన్ ఎందుకు రావట్లేదు? టీడీఆర్ ప్రపోజల్ నేను చైర్మన్ ఉన్నప్పుడే అప్పటి మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ గారికి ఇచ్చినాము, వారు కూడా చేసుకోండి అని చెప్పడం జరిగింది. మీరు ఎందుకు ఆపుతున్నారు? మీ సన్నిహితుల ఆస్తులు ఉన్నాయనా? మీకు పర్సనల్ ఇంట్రెస్ట్ అక్కడ ఉందనా? చేయొచ్చు కదా. అదేదో బీరాలు వలుకుతా ఉన్నారు, అది చేస్తేనే మళ్ళీ పోటీ చేస్తా అని. మీ సన్నిహితులు ఎవరి కోసం అయితే మీరు యావర్ రోడ్ ఎక్స్టెన్షన్ కాకుండా ఆపుతా ఉన్నారో వాళ్ళే బాజాప్తా బయట మాట్లాడుతూ ఉన్నారు. సంజయ్ ఉన్నంత కాలం యావర్ రోడ్డు కాదు, యావర్ రోడ్డు చేయనివ్వరు, అది కాదు, మేము హాయిగా సంతోషంగా ఆనందంగా మా ఆస్తుల మీద ఎలాంటి బెంగా లేకుండా గడపొచ్చు అని మీ స్నేహితులే అంటున్నారట బయట. నాకేం తెలుసండి బయట అన్నమాట. చేయండి, మీకు అంత చిత్తశుద్ధి ఉంటే యావర్ రోడ్ ఎక్స్టెన్షన్ చేయండి, ఇప్పటికిప్పుడు చేయొచ్చు కదా. మీకు ఎలాంటి అడ్డు అదుపు అక్కడ లేదు కదా. కౌన్సిల్ రెజల్యూషన్ అయి ఉన్నాయి, టీడీఆర్లు ఉన్నాయి, ఎందుకు చేయట్లేదు? ఇంకొక విషయం, మీరు మున్సిపల్లో మొన్నటికి మొన్న అరవింద్ అన్న గారు 60 కోట్లు ఇచ్చింది జగిత్యాల మున్సిపాలిటీ అమృత్ కింద. వాటి గురించి నేను నిజంగా ఒకటే అడుగుతా ఉన్నాను. ఇందులో చూసుకున్నటువంటి అయితే ఎమ్మెల్యే గారు మీ బినామీలో పెట్టింది. ఫస్ట్ ఏదో టెండర్లు పెడితే క్యాన్సిల్ చేసుకున్నట్టున్నారు, మళ్ళీ మీ వాళ్ళు ఏదో తీసుకున్నట్టున్నారు, మీరే తీసుకున్నట్టున్నారు. 8 టెండర్లు పెట్టింది. ఇలా 8 టెండర్లు పెడితే దయచేసి మా మీడియా మిత్రులు కొంచెం ఇలా జూమ్ చేసి చూడండి. 1వ అంశం 2వ అంశం పెట్టినవే మళ్ళీ ఉన్నాయి. ఇందులో సేమ్ వర్క్ సేమ్ ప్లేస్ టెండర్ పెట్టింది, సేమ్ వర్క్ సేమ్ ప్లేస్. మొదటి అంశంలో అదే ఉంది, 2వ అంశంలో అదే ఉంది. నేను ఇక్కడ చూపిస్తాను. ఓపెన్ జిమ్ ఎట్ లింగంపేట్ నియర్ ధర్మశాల, సేమ్ అంశం ఇక్కడ ఉంటుంది. ఓపెన్ జిమ్ ఎట్ లింగంపేట్ నియర్ ధర్మశాల. ఇట్లాంటి చాలా వర్క్లు ఉన్నాయి, డబుల్ వర్క్లు. మరి ఇది కరెక్టేనా? కరెక్టేనా? ఇది టెండర్ పెట్టింది బాగా చెప్తా. ఫస్ట్ వర్క్ 1 కాదు 2 కాదు 8,91,00,000. సెకండ్ వర్క్ 8,02,00,000. ఇక్కడ ఇంకొక విషయం, ఫస్ట్ సెకండ్ థర్డ్ ఫోర్త్ 4 వర్కులలో 4 అంశాలలో ఫస్ట్ నుంచి 48 వార్డు వరకు సీసీ రోడ్లు సీసీ డ్రైన్లు కవర్ అయిపోయినాయి అన్నిట్లలో. మరి ఎక్కడ కవర్ అయినా కూడా మళ్ళీ ఇందులో పెట్టలేదు స్పష్టంగా. అసలైతే టెండర్లో పెట్టాలి ఎస్టిమేషన్స్తో సహా. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ వార్డులో ఈ హౌస్ నెంబర్ టు ఈ హౌస్ నెంబర్ ఇంత వర్క్ ఉంది అని పెట్టాలి. లేదు, ఇక్కడ అదేది లేదు, క్లియర్గా మెన్షన్ చేయలేదు. ఫస్ట్ వార్డు నుంచి 48 వార్డు వరకు సీసీ రోడ్లు సీసీ డ్రైన్లు అని మాత్రమే ఉంది. మరి ఆ వార్డులలో ఎక్కడి నుంచి ఎక్కడికి పెడుతున్నారు, ఏ నుంచి ఎడిపోతుంది, రోడ్ ఎడిపోతుంది, డ్రైన్ ఎడిపోతుంది, ఎవరికి తెలియదు. ఇలా డీటెయిల్గా మెన్షన్ చేయలేదు. సరే పెట్టిండ్రు. 5వ అంశం ఏముంది తెలుసా? ప్రజలారా మీరు గమనించాలి. మళ్ళీ ఫస్ట్ నుంచి 48 వార్డ్స్ సీసీ రోడ్లు సీసీ డ్రైన్లు అని ఉంది. మరి ఇవన్నీ కాదా? మళ్ళీ 5వ అంశం మళ్ళీ ఎందుకు వస్తుంది? గమనించాలి. ఇట్లాంటివి చాలా ఉన్నాయి. డెఫినెట్గా ఇవన్నీ ఒక పెద్ద స్కామ్, 60 కోట్ల స్కామ్ నడుస్తూ ఉంది. వేసిన రోడ్ల మీదనే మళ్ళీ రోడ్లు వేసుడు, సీసీ రోడ్ల మీద అదంతా తొలగించకుండా బీటీ రోడ్ వేసుడు. గమనిస్తూనే ఉన్నారు, లక్షలు ఖర్చు పెట్టి. అసలు అవసరమైన దగ్గర రోడ్లు లేవు. అసలు పబ్లిక్ మొబిలైజేషన్ ఎక్కడుందో, అసలు పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ ఎక్కడ జరుగుతుందో, స్కూల్ జోన్లు ఏవైతే ఉన్నాయో అక్కడ మాత్రం రోడ్లు వేయకుండా రాజకీయాలకు పోయి స్కామ్లు నడుస్తూ ఉన్నాయి. ప్రజలందరికీ ఉపయోగపడే విధంగా డ్రైనేజ్ వ్యవస్థ చాలా దారుణంగా ఉందని మెయిన్ కాన్సెప్ట్ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ అని పెట్టి 60 కోట్ల పనులు ఇస్తే అమృత్ స్కీమ్ కింద మీరు చేసే స్కామ్ ఇక డెఫినెట్గా దీన్ని బయట పెడతాం. మేము బయట పెట్టకుండా వదిలిపెట్టము. 60 కోట్లు, 1 కోటి కాదు 2 కోట్లు కాదు, 1 రూపాయి కాదు 2 రూపాయలు కాదు, 60 కోట్లు పెట్టిన వర్క్లే మళ్ళీ పెట్టి మీ దగ్గరే ఉంది ఎగ్జాంపుల్. మా గౌరవ కౌన్సిల్ సభ్యులు కూడా సాక్ష్యంగా ఉన్నారు. వాళ్ళు అడుగుతుంటే కూడా సమాధానం చెప్పని పరిస్థితి. ఏం జ్ఞానన్నా? వాళ్ళు అడుగుతుంటే కూడా సమాధానం చెప్పని పరిస్థితి. ఏంది వర్కులు మరి ఎక్కడి నుంచి ఎక్కడికి పెట్టిండ్రు మాకైనా తెలియాలి కదా గౌరవ కౌన్సిల్ సభ్యులం. వాటిలో ప్రజలకు వాళ్ళు ఆన్సరబుల్ ఉంటారు కదా. ఎందుకు చేస్తుంది తెలుసా? జగిత్యాలలో అని కదా రాష్ట్రమంతా ఇస్తున్నాము. పెట్రోల్ డీజిల్ ధరలు పెంచిందని కాంగ్రెస్ పార్టీ ధర్నా ఎందుకు చేస్తుంది తెలుసా? మేము చాతగాని వాళ్ళము, కాంగ్రెస్ పార్టీ చాతగాని పార్టీ, పేద బలహీన వర్గాల ప్రజలు, సాధారణ ప్రజలు ఎంత బాధపడ్డా కూడా మాకు సంబంధం లేదు. ఎన్ని రాష్ట్రాల్లో కూడా పెట్రోల్ డీజిల్ మీద సుంకాలు తగ్గించినా, పన్ను తగ్గించినా
తెలంగాణ రాష్ట్రం మాత్రం హైయెస్ట్ ట్యాక్స్ మెయింటైన్ చేస్తుంది, అందుకోసం మా చాతగానాని తనానికి మేమే ధర్నా చేస్తామని చేస్తున్నారు వాళ్ళు. ఇవి లెక్కలు. అన్ని రాష్ట్రాల్లో ఉన్నటువంటి రాష్ట్రానికి సంబంధించినటువంటి పన్ను పెట్రోల్ డీజిల్ పైన ఇక్కడ చూడండి అన్న, తెలంగాణ రాష్ట్రం 27% వ్యాట్ హైయెస్ట్ అన్ని రాష్ట్రాల్లోకి వెళ్ళాలి. దీనికోసమే తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ధర్నా చేస్తుంది. వాళ్ళ చేతగాని తనంకి సాధారణ ప్రజలు ఎన్ని బాధలు పడ్డా మాకు సంబంధం లేదు, హైయెస్ట్ ట్యాక్స్ మేమే వేస్తున్నాం, మా చేతగాని తనానికి మేమే ధర్నా చేస్తున్నామని చేస్తున్నాం. కేంద్ర ప్రభుత్వం సాధారణ ప్రజల మీద భారం పడకూడదని చెప్పి పశ్చిమాసియా యుద్ధం కారణంగా ముడి చమురు ధరలు పెరిగినా కూడా ప్రజలకి కొంత భారం తగ్గించాలనేటటువంటి సదుద్దేశంతో మోదీ గారు పెట్రోల్ డీజిల్ పైనటువంటి ఎక్సైజ్ సుంకాన్ని 10% తగ్గించింది, 10 రూపాయలకు తగ్గించింది. పెట్రోల్ మీద డీజిల్ మీద, లీటర్ పెట్రోల్ మీద డీజిల్ పైన 10 రూపాయల చొప్పున తగ్గించింది. దీనివల్ల ఎంత నష్టం తెలుసా అన్న కేంద్రానికి? 1.7 లక్షల కోట్ల నష్టం ఖజానాకి. అయినా సరే సాధారణ ప్రజలకు భారం పడకూడదని వాళ్ళు తగ్గించడం జరిగింది. సీఎం రేవంత్ రెడ్డి గారు ఎందుకు తగ్గిస్తలేరు? హైయెస్ట్ ఉంది కదా, మన రాష్ట్రంలోనే హైయెస్ట్ ఉంది. లెక్కలు చూపిస్తున్నాం, మట్టిగా మాట్లాడతలేము. ఫస్ట్ తగ్గించిన తర్వాత ధర్నాలు పెట్టుకోండి. ఫస్ట్ రాష్ట్రం వ్యాట్ తగ్గించిన తర్వాత పెట్రోల్ డీజిల్ మీద ఆ ధర్నాలు అనేవి చేయండి, మంచిగా ఉంటుంది. ఇప్పుడు నేనే చెప్పాను కదా, తను అన్నారు కదా ఖర్జూర చెట్లకి ఈత చెట్లు ఈత పళ్ళు కాసినంత ఈజీ అని. డెఫినెట్ గా దొంగరాత్రి పార్టీ మారినంత ఈజీ మాత్రం కాదు అట్లా గాయడం. నేనే అంటున్నా, ఆ కాంట్రాక్టర్లు ఎవరైతే ఉన్నారో మీ కానిచరులోనే ఉన్నారు, మీ కౌన్సిల్లోనే ఉన్నారు కౌన్సిలర్లుగా. విజిలెన్స్ ఎంక్వైరీ పెట్టండి. అప్పుడైనా ఎమ్మెల్యే, ఇప్పుడు ఆయన ఎమ్మెల్యే, ఎందుకు మరి చూస్తూ ఊరుకుంటున్నారు? అప్పుడు బాధ్యత లేదు, అన్నిట్లలో ఇన్వాల్వ్ అయింది కదా, దాంట్లో కూడా ఇన్వాల్వ్ అయింది కదా. ఆయన బాధ చెట్ల గురించి కాదు, దానికి కింద డివైడర్ గురించేమో. ఇంకా ఆ చెట్లని తీసేసి డివైడర్ని ఇంకో 5-10 ఫీట్లు జరిపితే ఆయన సన్నిహితులకు లాభం జరుగుతుంది. రాష్ట్రం నుంచి 1,04,5 కోట్లు నిధులిస్తే కేంద్రానికి, కేంద్రం నుంచి ఎంక్వైరీ చేసిన కోర్టు మాత్రం ఎవరు విచారణ అంటే రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇక్కడ పనులు 1,04,000 కోట్లు ఇచ్చారు, ఆడికి 25,000 కోట్లు మాత్రమే ఇచ్చారు. మొన్న అరవింద్ విచారణ అని చెప్పేసి మాట్లాడడం జరిగింది. ఇప్పుడు ఎవరు ఇక్కడ విచారణ అని చెప్పేసి అన్న, ఇప్పుడు ఇక్కడ నుంచి కట్టేది కడుతున్నారు, అక్కడ నుంచి సక్రమంగా తెచ్చుకునేది బాధ్యత వీళ్ళది ఉంటుంది కదా. అడిగేలాగా ఇస్తే ఎవరైనా అడిగేలాగా, మనం అడిగేలాగా అడిగితే ఎవరైనా ఇస్తారు. అయినా మొన్న స్వయాన మోదీ గారే అన్నారు, గుజరాత్ మోడల్ అంటే నేను గుజరాత్ కంటే ఎక్కువ ఇస్తున్నాను తెలంగాణకి, లెక్క పెట్టుకోండి, కావాలంటే ప్రతి ఒక్కటి లెక్క చూపిస్తామని అన్నారు స్టేజ్ మీద. అంటే స్వయాన తన రాష్ట్రం అయ్యుండి కూడా తెలంగాణకి ఎక్కువ నిధులు వస్తున్నాయి. స్పెషల్ గ్రాంట్ల కింద కానివ్వండి, రైల్వే స్టేషన్ల అభివృద్ధి కింద కానివ్వండి, ఆరోగ్యాల కింద కానివ్వండి, ఫ్యాక్టరీల కింద కానివ్వండి, నిధులు వస్తూనే ఉన్నాయి. ఇంకా స్పెషల్ గ్రాంట్లు ఆయా డిపార్ట్మెంట్స్కి సంబంధించి వీళ్ళు పోయి అడగాలి కదా, అడిగేలాగా అడగాలి. సింపుల్ ఎగ్జాంపుల్, మన లోకల్ ఎగ్జాంపుల్ ఒకటి చెప్తాను. రోలవాగు ప్రాజెక్ట్ ఉందన్న, రోలవాగు ప్రాజెక్టుకి డబ్బులు ఇవ్వాలి అని ఎమ్మెల్యే గారు అడిగింది. కానీ తీరా చూస్తే ఏంటంటే ఒకటి పర్వేష్ పోర్టల్ అని ఉంటుంది, పర్వేష్ 2.0 పోర్టల్. మన ఇక్కడ రాష్ట్రం నుంచి ఆ పోర్టల్లోనే అప్లోడ్ చేయలేదు డీటెయిల్స్. అంటే రాష్ట్రం నుంచి ఆ కాన్సర్న్ డిపార్ట్మెంట్ మినిస్టర్కి భూపేందర్ యాదవ్ గారికి పోలేదు ప్రపోజల్. అసలు ప్రపోజల్ ముందు ఎట్లా వస్తుందమ్మా? అంటే వీళ్ళ చిత్తశుద్ధి అట్లుంటుంది. ఏదో తుతు మందిరాన ప్రెస్ మీట్లు పెట్టాలి, అడగాలి అంటే దానికి ప్రాపర్ పేపర్ వర్క్ అయితే ఉంటుంది కదా, పేపర్ వర్క్ అయితే ఫాలో అవ్వాలి కదా. మనం చూసుకుని వాళ్ళ తెలియని వాళ్ళ తెలిసి నటిస్తున్నారా? ఫస్ట్ ఆఫ్ ఆల్ అరవింద్ అన్న గారు డబ్బుల గురించి తీయలే. ఈయన డబ్బుల గురించి తీస్తేనే ఆ మాట మాట్లాడింది. మీ దగ్గర డబ్బులు ఎక్కువ ఉన్నాయి, మీకంటే మా తాత దగ్గర ఎక్కువ ఉన్నాయి, అట్లాంటి మాటలు మాట్లాడినప్పుడు మాత్రమే అరవింద్ అన్న గారు రియాక్ట్ అయ్యి ఆ మాట అన్నారు. సరే నువ్వు ఇంత డబ్బులు అని చెప్పినావు, ఎమ్మెల్యే గారి స్వయాన అన్నారు అది చాలా కాస్ట్లీ ల్యాండ్ 2 ఎకరాలు నేను ఇస్తున్నాను. పిల్లలకు, పేద పిల్లలకు చదువుకోవడానికి కాస్ట్లీ ల్యాండ్ పనికిరావా? ఇవ్వలేరా ప్రభుత్వం? లోకల్ ఎమ్మెల్యేగా ఉన్నారు కదా, వాళ్ళు తలుచుకుంటే ఎంత కాస్ట్లీ ల్యాండ్ అయినా పిల్లల కోసమే కదా ఇప్పించేది, పిల్లల చదువుల కోసమే కదా ఇప్పియారా? ఆ మాట మాట్లాడకుండా అంటే నువ్వు అంత చేత కాకుండా ఉన్నావా? అంత చేత కాకుండా ఉన్నారా? పార్టీలు మారింది కదా, అభివృద్ధి కోసమని, సంక్షేమం కోసమని పార్టీ మారినా అన్నారు కదా.
మీరు అంతా చేత కాకుండా ఉన్నారా? మరి అంత చేత కాకుండా ఉన్నారని మీరు ఒప్పుకోండి. నేను చేత కాకుండా ఉన్నాను, నా పార్టీ చేత కాకుండా ఉంది, మా దగ్గర డబ్బులు లేవు, మేము ఇయ్యలేకపోతున్నామా అని ఒప్పుకోండి. ఆ పని చేస్తాం. మేము తలా ఇంత చందాలు వేసుకుంటామా, మేము ఎంపీ గారిని అడుగుతామా, మేము ఏ విధంగా చేసుకుంటామో చేసుకుంటాం. మీరు రాష్ట్రీయండి అది. నేను చేత కాకుండా ఉన్నాను, నా ప్రభుత్వం దగ్గర డబ్బులు లేదు, అంత చేత కాకుండా ఉండే ఇట్లాంటి మాటలు మాట్లాడుతున్నాం. అంత చేత కాకుండా ఉండే ఎంపీ గారినో ఇంకెవరినో సొంత డబ్బులతో ల్యాండ్ కొనియండి, స్కూళ్ళు కట్టియండి అని నేను మాట్లాడుతున్నా. చేత కాకుండా ఉండి నా ప్రభుత్వం దివాలా తీసింది, నేను కూడా రాజీనామా చేస్తా, వెళ్ళిపోతున్నా చెప్పుండ్రి. ఇప్పటికిప్పుడు మేము చేస్తాం. మేము ఏం చేయాలి పిల్లల కోసం? వీటన్నిటికీ విజిలెన్స్ పెట్టండి. నేను డిమాండ్ చేస్తా ఉన్నాను, ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని పిల్లల కోసం, మీకు తెలుసు 2 ఎకరాలు ఉంటే రిజెక్ట్ అవుతుందని తెలిసి కూడా ల్యాండ్ ఇవ్వకుండా 2 పెట్టండి. అక్కడ ఇంటిగ్రేటెడ్ స్కూల్ ఉండనివ్వండి, కేంద్రీయ విద్యాలయం ఉండనివ్వండి. ఎందుకంటే చిన్న పిల్లలు వెళ్తారు స్కూల్కి, రోజు అప్ అండ్ డౌన్ డ్రాప్ చేయడానికి తల్లిదండ్రులకు ఎంత కష్టమవుతుంది. మీరు చెప్పిన ఏ ల్యాండ్లోనూ కూడా సౌకర్యవంతంగా ఉండదు. ఎక్కడో రోడ్ నుంచి లోపలికి వెళ్ళి పాపం తల్లిదండ్రులు రోజు దింపాలి, తీసుకురావాలి. కండ్లపల్లి కానివ్వండి, మీరు చెప్పిన టీఆర్ నగర్ కానివ్వండి, అంతర్గాం కానివ్వండి, ఇవేవి కూడా చర్యలతో కంపేర్ చేస్తే సౌకర్యవంతమైనది కాదు. డే స్కాలర్స్ రెసిడెన్షియల్ పెట్టినా అంతో ఇంతో వాళ్ళు ఎప్పుడో వారానికి ఒకసారి వెళ్ళి చూస్తారేమో పేరెంట్స్, వాళ్ళకి పెద్ద ఇబ్బంది కాదు. కేంద్రీయ విద్యాలయం అయితే రోజు తింపి తీసుకొచ్చే పరిస్థితి చిన్న పిల్లల దగ్గర నుంచి. చెల్గల్ స్కూల్ అయితేనే సౌకర్యవంతంగా ఉంటుంది. మీరు జిద్దు మీద కావాల్సుకుని అక్కడ ప్రపోజ్ చేసింది కదా, ఆ ఇంటిగ్రేటెడ్ స్కూల్కైనా దానికో 20 ఎకరాలు ఇప్పించుకోండి, కేవీకో 5 నుంచి 10 ఎకరాలు ఇప్పియండి. 2 ఇవ్వండి, అభివృద్ధి అవుతుంది. అభివృద్ధి ఒకటే సైడ్ ఉండాలా పట్టణానికి? చెలిగల్ సైడ్ ఎలాంటి అభివృద్ధి లేకుండా పోతుంది పట్టణం. ఇటు కూడా మంచి స్కూల్ సౌకర్యవంతంగా అయితే పట్టణం ఇటు కూడా అభివృద్ధి అవుతుంది కదా. అన్ని వైపుల నుంచి పట్టణం అభివృద్ధి అయినప్పుడే అసలైన అభివృద్ధి కనిపిస్తుంది అక్కడ. ఇప్పటికెప్పుడో కార్పొరేషన్ అవ్వాల్సింది జగిత్యాల పట్టణం. కరీంనగర్ కంటే ముందుండేది ఒకప్పుడు, కానీ ఇప్పుడు కరీంనగర్ స్మార్ట్ సిటీ అయిపోయింది. జగిత్యాల ఇలానే వెనుకబడిపోయింది. గతంలో ఉన్నటువంటి నాయకులు తప్పిదమా? ఇప్పుడు 10-15 సంవత్సరాల నుంచి అధికారికంగా అనధికారికంగా పాలిస్తున్నటువంటి నాయకుల తప్పిదమా? ఏదైనా కానివ్వండి, నష్టపోయింది ప్రజలు, నష్టపోయింది పట్టణం. ఇప్పటికైనా మీకు అధికారం ఉంది, చిత్తశుద్ధితో పనిచేయండి. కన్న తల్లి ప్రేమ చూపించండి, సవతి తల్లి ప్రేమ కాదు. క్లాసెస్ స్టార్ట్ అవుతాయి, అది కూడా చేత కాదంటారా? ఒప్పుకోండి. నాకు చేత కాదు, నేను నా పర్సనల్ బిల్లుల కోసమే, నా సొంత బిల్లుల కోసం నేను పార్టీ మారిన, దొంగరాత్రి పోయి నా గవర్నమెంట్ దగ్గర డబ్బులు లేవు, నా గవర్నమెంట్ దివాలా తీసిందని మీరు చెప్పుంది. రాష్ట్ర ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవు, రాష్ట్ర ప్రభుత్వం దివాలా తీసింది, రాష్ట్ర ప్రభుత్వం డబ్బులు ఇవ్వలేని పరిస్థితులలో ఉంది, మీరు కూడా ఒక చేతగాని ఎమ్మెల్యే ఉన్నారు అని ఇవ్వండి. మేమన్నా చందాలు వేసుకొని ఆడ మరి జాగా తీసుకుంటాం. మాట్లాడింది కదా మీరు. మేమేం మాట్లాడుతున్నాం, మీరేం మాట్లాడుతున్నారు? ఒకసారి మాట్లాడితేనేమో డబ్బులు అంటారు, ఇంకోసారి మాట్లాడితేనేమో సొంతంగా జాగా కొని స్కూల్ కట్టి అంటారు. మరి మీరు ఎందుకున్నారు? ఎందుకున్నారు? గాజులు వేసుకుంటున్నారా? అధికారం నుండి ఎందుకున్నారు? అభివృద్ధి కోసం, ప్రజల కోసమే నేను పార్టీ మారినని చెప్పుకుంటున్నారు కదా, ఎందుకున్నారు? ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకోండి, ఇప్పటికైనా కళ్ళు తెరుచుకోండి. ఇప్పటికైనా కళ్ళు తెరిచి మీరు చేయాల్సిన పని, చేస్తున్న పని సక్రమంగా చేస్తే ప్రజలకి, ఇటు విద్యార్థులకు కానీ మంచి భవిష్యత్తు ఉంటుంది, ఉజ్వల భవిష్యత్తు ఇచ్చినట్టు ఉంటుంది. దయచేసి అది గమనించండి. థ్యాంక్ యూ.